మీడియా మరియు యూట్యూబ్ ప్రపంచంలో పాపులారిటీ కోసం వివాదాస్పద వ్యాఖ్యలు షాక్ ఫ్యాక్టర్స్ పై మరింత ఎక్కువగా అవలంబించబడుతున్నాయి. కొంతమంది సో కాల్డ్ సెలబ్రిటీలు, కంటెంట్ క్రియేటర్లు విరోధాలను సృష్టించడం ద్వారా తమ ఫేమస్ అవ్వడాన్ని ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా వారు చేసే వ్యాఖ్యలు కేవలం తమ వ్యూస్ పెంచడానికి మాత్రమే. కేసులు వేశాక లేదా నోటీసులు వచ్చిన తర్వాతనే మరింత పబ్లిసిటీ పొందుతారు. తాము కోరుకున్నది అదే అని వారు చెబుతున్నారు. అయితే ఇలాంటి ప్రవర్తన వల్ల ప్రజలు, ఇతర సెలబ్రిటీలు, దేవుళ్ళు మరియు దేశ నాయకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తాజా ఉదాహరణగా నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలు మన దృష్టికి వచ్చాయి. ఆమె షిరిడి సాయిబాబాపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. మాధవీలత చెప్పినట్టు సాయిబాబాను ఎందుకు హిందువులు పూజిస్తున్నారు, ముస్లింలే ఆయనను పూజించాలి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు కూడా దీనిపై స్పందించారు. ఫిర్యాదు వచ్చి నోటీసులు జారీ చేశారు. అయితే ఇది ఆమెకు కావాల్సినది పోలీస్ కేసులు, మీడియా కవరేజ్, మరింత పబ్లిసిటీ. ఇలాంటివే యూట్యూబర్ అన్వేషణ్. నా అన్వేషణ చేయడం, దేశాల మీద రాజకీయాలపై వివాదాస్పద కామెంట్స్ ద్వారా వ్యూస్ పెంచడం ఆయన ప్రధాన వ్యూహం. ఇటీవల హిందూ దేవుళ్లపై కూడా వ్యాఖ్యలు చేశారు. దాంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు రేకెత్తాయి. ఆయన గేమ్ ప్లాన్ స్పష్టమే. వివాదం ద్వారా వ్యూస్, పాపులారిటీ మరియు చర్చలలో ఎక్కువ నోరు పరచడం. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఒక వ్యక్తి వేరే వ్యక్తిని టార్గెట్ చేస్తే అది నేరుగా వ్యూస్ పెంచే పద్ధతిగా మారుతుంది. కేసులు, నోటీసులు రావడం వలన వారి పాపులారిటీ మరింత పెరుగుతోంది. ఈ పరిస్థితి ప్రేక్షకులు మరియు అభిమానుల దృష్టిలో వారు చేసిన వ్యాఖ్యలను మరింత ముఖ్యంగా చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఇలాంటి వ్యక్తులను పట్టించుకోకపోవడం వారి పద్ధతిని విఫలంగా చేస్తుంది. ఎక్కువగా స్పందించడం ద్వారా మాత్రమే వారు మరింత ఘోరమైన వ్యాఖ్యలు చేస్తారు. సమాజం, సోషల్ మీడియా యూజర్లు మరియు సోషల్ ప్లాట్ఫామ్లు ఇలా ప్రవర్తించే వారిని గమనించి వీరికి అసలు గమనించని దిశలో ఫలితం చూపడం అవసరం. సామాజిక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక అంశాలను ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం వ్యూస్ కోసం దేవుళ్లను, రాజకీయాలను లేదా వ్యక్తులను టార్గెట్ చేయడం ఈ కొత్త సోషల్ మీడియా వ్యూహంలో ఒక పెద్ద సమస్యగా మారింది. కాబట్టి ప్రేక్షకులు, అభిమానులు మరియు సోషల్ మీడియా యూజర్లు ఈ పరిస్థితిని గుర్తించి వివాదాస్పద వ్యక్తుల వ్యూహాలను విఫలవంగా చేయాలి.